ఎంత పోయారు అంకుల్ అందరూ? ఓ మోస సరిపోద్దా? నిమ్మకాయలు ఉండాలి. నిమ్మకాయలు పెట్టరమ్మా తర్వాత ఇలా పట్టిలాగా వండిస్తాను. నిమ్మకాయలు పెట్టరమ్మని బాబాయ్ కొడతా అన్నాడు. నిమ్మకాయలు లేకపోతే నిమ్మకాయలు పూరి ఉంటే నీట్గా పెడతాం. హాయ్, వెల్కమ్ టు మీ. ఈరోజు టాస్క్ ఏంటంటే ఆకుమడి పోయించడానికి కొద్దిగా దున్నించామన్నమాట. ఆకుమడి బాగు చేయడానికి ఒక మనిషిని కూడా పెట్టాము. ఇంకా అదే కాకుండా నేను కూడా ఆకుమడి చుట్టూ కలుపు మందు స్ప్రే చేద్దాం అనుకుని స్ప్రేయర్ కూడా తీసుకొచ్చాను. కానీ వచ్చిన పని అయితే అవ్వలేదు. ఎందుకంటే నిమ్మకాయలను యూరియా కావాలంట. అవి లేకుండా పని అంత ఈజీగా అవ్వదు, గడ్డి త్వరగా చావదన్నారు. అందుకనే నేను ఇంటికి వెళ్ళిపోయి మమ్మీ వస్తారు కాబట్టి ఆవిడకి నిమ్మకాయలు ఇచ్చి పంపిస్తాను. ఇంకా పనికి వచ్చిన ఆయన కొట్టేస్తా అన్నారు. ఈ మడిలో పోసాం అనమాట ఆకుమడి. ఎందుకంటే వాటర్ తీస్తే వెంటనే వెళ్ళిపోవాలి, దాంట్లో ఎక్కువ నిల్వ ఉండకూడదు వాటర్. అందుకని ఈ మడిలో పోసాము. ఇటొక్క అన్నం అటొక్క అన్నం పెట్టుకుంటే మనకి వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది, అంటే గింజ మురగకుండా ఉంటుంది అనమాట. మనకి 2.5 ఎకర్స్కి 30 kgs అయితే సరిపోతాయి. 30 kgs తెచ్చి నిన్న బోర్ దగ్గర గుంటలో నానబెట్టామన్నమాట. నానబెట్టిన దాన్ని తీసి ఆ పక్కన బరకంలో చుట్టేశారు. అది పాటికి కొంచెం మొలకలు వచ్చి ఉంటాయి. ఈ మಣ್ಣంతా ఇంకా క్లియర్ చేసేసి చెత్త అంతా ఏరేసి దీంట్లో ఒక 2-3 సేళ్ళు వేసి ఇంకా విత్తనాలు జల్లేస్తారు. జల్లేసిన తర్వాత ఇంకా వాటర్ అంతా డ్రైన్ చేసేస్తే సరిపోతుంది. ఇంకో 2 days వర్షం పడకుండా ఉంటే మనం గట్టెక్కేస్తాం. ఎందుకంటే వర్షం పడితే అదంతా మురిగిపోతుంది అనమాట. ఆ మొలకలు సరిగ్గా రావు, ఇంకా ఆకుమడి పోసిందంతా వేస్ట్ అయిపోద్ది. రాత్రే వర్షం పడింది కానీ అంత చినుకులే పడినాయి. ఇంకొక 2 days ఆగితే మాత్రం మనకి సేవ్ అయిపోతాం. తర్వాత ఎలాగో వేర్లు ఎలాగో భూమిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎంత వర్షం పడినా మనకి ఇంకా వాటర్ కూడా డ్రైన్ అయిపోవడానికి పక్క నుంచి బోర్లు చేశారు కదా, ఇంకా వర్షం పడినా ప్రాబ్లం ఉండదు. జస్ట్ 3 days ఆగితే మాత్రం సరిపోతుంది. ఇంకా మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఎందుకంటే ఇంకా స్ప్రే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఆయన నిమ్మకాయలు కావాలన్నారు కదా, అది అమ్మకిచ్చి పంపించాలి. ఇంకా అంతేకాకుండా ఇక ఆకుమడి జల్లడం అంతా అమ్మ చూసుకుంటుంది. ఇంకా అందుకే మనకి ఇక టైం లేదు కాబట్టి ఇంకా నేను బయలుదేరిపోతున్నాను. Meet you in next episode. Bye bye.